స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 8వ రోజు. కార్తీక దీపారాధన మహిమచే ఎలుక దివ్య పురుషుడగుట. జనక మహారాజా, ఈ కార్తీక మాసం శివకేశవులు ఆలయాలలో దేనియందైనా దీపారాధన, నృత్యము, గానము, దీప మాలసర్పణ చేసిన వారి ముక్తి మోక్షాలతో తరిస్తారు. ద్వాదశి రోజున స్వామివారిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం పైకి పెట్టి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం పటలమైపోతాయి. ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను విను. మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది. అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మం ఆచరణాలైన జప, తప, స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తి కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యము చేశాడు. ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలను అనుసరిస్తున్నాడు కర్మిష్టి. ఆ ఆలయంలో కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఆమెకేమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది. ఎక్కడా ఏమీ లభించలేదు. ఆలయంలో దీపాలను కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనను భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోట కరుచుకొని లాగింది. తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిద వత్తుకు వెళ్ళింది. నోటగల వత్తిగల ఆ దీపం వెలిగింది. వెలిగిన దానిని వదిలించుకొనబోగా ఆ వత్తి మొదట ప్రమిదిలో పడి ప్రజ్వలిరింది. ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషిక మనుష్యాకృతిని పొందింది. అతన్ని చూచిన యోగీంద్రుడు, అయ్యా, నీవెవ్వరవని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు. మీరు పెట్టిన దీపతోరణంతో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవల ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో వచ్చి పడింది. తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు. అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక వస్తున్నావు. ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలో వత్తిని తినదగనదన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యంకు నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవాకృతిని పొందావు. పూర్వజన్మలో పాపఫలమే నిన్నిలా మూషికంగా జన్మనెత్తినట్లుగా చేసింది. అంతటా మనుష్యాకృతిని పొందిన దివ్యస్వరూపుడు, అయ్యా యతీంద్ర స్వామి, కేవలం నేనొక ఎలుకను, అల్పజీవినైన నాకు ఈ దుర్లభమైన మోక్షం ఎట్లా సిద్ధించింది? పూర్వజన్మలో నేనెవరిని? నేను చేసిన పుణ్యమేమి? ఎందువలన నేను ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చింది? నేను మరలా ఇట్లు దివ్య పురుషుడు అగ్గుటకు కారణమేమి? నా యందు దయ ఉంచి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందనిగా ప్రార్థించుచున్నాను. మీరు దివ్య దృష్టి గల తప సంపన్నులు. నా సందేహాలను తీర్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్జించాడు దివ్యపురుషుడు. యతీంద్రుడు ఎలుక దివ్యపురుషుడుగా ఎట్లయినో వివరించాడు. నాయన దివ్యపురుష, నువ్వు పూర్వజన్మలో బాహ్లీకుడనే జైమని గోత్ర బ్రాహ్మణుడవై, ఆ జన్మలో నీవు నిరంతర ధనార్జన పరుడవై, సంసార పోషణ పరాయణుడవై, ఆధ్యాత్మిక చింతనారహితుడవై, ధనలుబ్ధుడవై జీవించావు. స్నాన సంధ్యాదులు విస్మరించాడు. పండితులు, సాధు సజ్జనులు నిందించేవాడివి. దేవతార్చనలను విస్మరించావు. ఒక దైవదర్శన గాని పూజలు గాని నిర్వర్తించక నిరంతరం ధనాపేక్షతో మెలిగావు. అర్థం కోసం, డబ్బు కోసం శ్రాద్ధ భోజనాలు కూడా వెళ్ళేవాడివి. నీకొక వ్రతం లేదు, ఉపవాసం లేదు. దొరికినంతవరకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. అంతేకాక బలులను, పిశాచ బలులను కూడా ఆరగించావు. వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగతైన భార్యను తృణీకరించి సేవకురాలతో కులికేవాడివి. సేవిక చేతి అన్నమును తినేవాడివి. అత్యంత హీనంగా ప్రవర్తించేవాడివి. దాన ధర్మాలు అనేవి లేకుండా పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అధిక ధరలకు అమ్ముకుంటూ ధనార్జన చేశావు.
నీవు తినక ఒకరి పెట్టక దాన ధర్మాలు చేయక కూడబెట్టిన ధనం అంతటిని భూమిలో దాచిపెట్టావు. నీ కర్మమేమో గాని అది నీకు గాని భార్యాపుత్రులకు గాని అక్కరకు రాలేదు. ధనాశతో అందరినీ పట్టి పీడించే ఆ బాహ్లీకుడు హఠాత్తుగా మరణించటంతో అతడు సంపాదించిన ధనం భూస్థాపితమై ఎవరికీ అక్కరకూడకుండా పోయింది. అంత్యమున ఆయా పాప ఫలితముగా బాహ్లీకుడు నరకంలో శిక్షలను అనుభవించసాగాడు. అనంతరం మరుజన్మలో ఎలకగా పుట్టావు. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి పుణ్యదినం అవటం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధంలో దీపాలను వెలిగించిన పుణ్యవశమున ఇప్పుడు దివ్య పురుషుడిగా అవతరించావు. దీనికి కారణం నీ పాపాలన్నీ పటాపంచలైపోవటమే. కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినచో వచ్చు పుణ్య ఫలితము అంతగా చెప్పలేము. కాబట్టి కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకం. దీని వలన 7 తరాల వారు సుఖింతురు. గత జన్మల పాపాలు నుండి విముక్తులు కలగలరు. పుణ్యాత్ములై పరమపదము నొందగలరు అని చెప్పాడు. నాటి నుండి ఎలుక జన్మము నుండి విముక్తి పొందిన దివ్య పురుషుడు ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాచరణలో నిష్ఠగా ఉండి దాన ధర్మాదులు చేసి అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యం భగవద్ ఆరాధనలో కాలం గడిపి అంత్యమున మోక్షప్రాప్తిని పొందాడు. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠతో భగవత్ ఆరాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనాపరుడై నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో స్నాన దాన పూజ దీప పుష్పార్చనాధికాలను ఆచరించేవాడు శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. అంత్యమున పాపహరితుడై విష్ణు సాయుధ్యాన్ని పొందగలడని తెలుసుకోమంటూ జనకునికి బోధించాడు వశిష్ఠ మహర్షుల వారు. 8వ రోజు 8వ అధ్యాయం సమాప్తం. ఓం కార్తీక దామోదరాయ నమః.